సో ఇది సోర అండి, సోరకాయ లేదా ఆనిగంకాయ, ఆనపకాయ రకరకాల పేర్లతో పిలుస్తారు. 2 రాష్ట్రాల్లోనూ ప్రాంతాలను బట్టి ఎట్లా పిలిచినా సరే సోర. ఈ సోరలో విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఇట్లాంటివి అధికంగా ఉంటాయని అంటారు. సోర చల్లదనాన్ని ఇవ్వడంలో, మన శరీరానికి చలువ చేయడంలో ముఖ్య పాత్ర అండి సోర. ఆ కారణం చేత ఇది మూత్రనాళ సంబంధమైన జబ్బులకి సోరను బాగా పనిచేస్తుంది. సోర తినటం వల్ల, సోరకాయను తినటం వల్ల మూత్రనాళ సంబంధమైన జబ్బులు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ వాటికి బాగా ఉపయోగపడుతుందని అంటారు. సో ఇది తీగ జాతి సోర. మనం ఒకసారి వానాకాలం ప్రారంభంలో నాటితే దాదాపు వేసవి దాకా వచ్చే తీగ జాతి అండి సోర. సోరను కూడా మనం రూఫ్ గార్డెన్లలో ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున నాటుకుంటూ వెళ్ళాలండి. ఈ సోరను పాకించడానికి కూడా ఏర్పాట్లు ముందే చూసుకోవాలి. ఇది తీగజాతి కనుక పాకడానికి ఏర్పాట్లు చూసుకోవాలి. వానాకాలం ప్రారంభంలో విత్తనాల ద్వారానే, మనం విత్తనాలు నాటుకోవడం ద్వారానే దీన్ని చేసుకోవచ్చు. మీరు కుండీల్లో కానీ మడుల్లో కానీ మీ కుటుంబ అవసరాన్ని అనుసరించి మీరు 2 పాదులు పెట్టుకుంటారా, 1 పాదు పెట్టుకుంటారనేది కుటుంబ అవసరాలను బట్టి నిర్ణయించుకోవాలండి. సో అంచేత మనం తగినంత ప్లేస్ ఎన్నుకోవటం, చోటు ఎన్నుకోవటం. విత్తనాలు, దేశీ విత్తనాలు ఉన్నాయి, దీంట్లో హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయండి. ఎవరికి అందుబాటులో ఉన్న వాటిని బట్టి వాళ్ళు వాడుకోవచ్చు. దేశీ విత్తనాలు అయితే మనమే కాయలు, ఇది విత్తనం కట్టిన కాయ, ఇది బరువుకు తెగిపోతుందో ఏమో అని నేను సపోర్ట్ కట్టానండి. ఇది బరువు తెగిపోవడం కట్టాను నేను. సో మన విత్తనాలు మనం కట్టుకోవడం మంచిది. హైబ్రిడ్ విత్తనాల్లో కూడా చాలా మోసం జరుగుతుంది. అన్ని విత్తనాల్లో ఉండే అన్ని విత్తనాల వల్ల మనకు వస్తున్న సమస్య. సో కనుక రూఫ్ గార్డెనిస్టులు విత్తనాల మీద మరొకరి మీద ఆధారపడకుండా సేకరించుకోవడం, వాటిని తిరిగి కట్టుకోవడం, విత్తనాలను కట్టుకోవడం, అన్ని కూరగాయ మొక్కలు, ఆకుకూరల్లో చేసుకోవడం మంచిదండి. ఇంకొకరి మీద రూఫ్ గార్డెనిస్ట్ ఆధారపడకూడదు. రూఫ్ గార్డెనిస్ట్ మీద మరొకరు ఆధారపడకుండా సో స్వయం పోషకం కావడం మంచిదండి. ఈ సోరలో కూడా దీనికి కొంచెం ఆకులు అడుగు భాగాన సోర పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఆకులు అడుగు భాగాన పెయిన్ వస్తుంది. ఇది రూఫ్ గార్డెన్లో చాలా చిన్న ఏరియా కనుక మనకు ఉండేది 1 పాదు 2 పాదులే కనుక మనం ఇట్లా చేత్తో ఆ పెయిన్ చేత్తో సున్నితంగా నలిస్తే, ఆకులు నలగకుండా నలిస్తే ఆ పెయిన్ కొంత నివారణ అవుతుంది. లేదు అదుపు తప్పిపోయింది, మనం చూసేసరికి బాగా ఎక్కువైపోయింది అనుకుంటే కాస్త వేప నూనెను ఆకులు అడుగు నీళ్ళలో, లీటర్ నీళ్ళలో 5 ml వేప నూనె కలిపి మనం ఆకులు అడుగు భాగాలు తడిసినట్టుగా స్ప్రే చేస్తే నివారించబడుతుంది. వారం తర్వాత మరొకసారి అదే వేప నూనె స్ప్రే చేయొచ్చు. ఇదొక సమస్య. ఇందులో సోరలో ఈ పేను సమస్య ఉంటుంది. తర్వాత ఇందులో కూడా పిందెలు పండుబారిపోవటం, లేత పిందెలు పురుగు దాకటం లేదా ఎండిపోవడం ఉంటుంది. దానికి కూడా కారణం ఈ పండు ఈగ అని చెప్తారు. కనుక ఆ పసుపు రంగు గ్రీజు పూసిన డబ్బాలు, ట్రాపులు మనం గార్డెన్లో 4-5 చోట్ల పెట్టి వేలాడదీసి పెట్టడం మంచిదండి. ఈ రెండే సోర పెంపకంలో ఈ 2 సమస్యలు, చీడపీడలు, ఈ రెండింటికి ఇవి నివారణ మార్గాలు. మనం ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా 4 నెలలకు ఒకసారి మనం సోరను మనకు అనుకూలమైన చోట గార్డెన్లో నాటుకోవాల్సిందే. ఎప్పుడు ఏదో ఒక చోట ఇది కాపు మీద ఉంచుకోవడం మంచిది. స్టెప్ బై స్టెప్ మనం దీన్ని పెంచుకుంటూ పోవచ్చు. సో ఇది వంటలు వండుకోవడం. ఇప్పుడు ఇందాక అన్ని కూరగాయలని ఎన్ని విధాలుగా వండుకోవాల్సిన నిజానికి చాలామందికి తెలుసు. నేను ప్రత్యేకించి చెప్పాక దీని ముఖ్యంగా దీంతో ఏమిటంటే హల్వా చేస్తారు. సోరకాయతో హల్వా చేస్తారు ముఖ్యంగా. అంటే స్వీట్లలో కూడా దీన్ని వాడతారు. అదనమాట విశేషం. కూరగాయ మొక్కల్లో ముఖ్యంగా సోరను స్వీట్లలో వాడతారు, స్వీట్ చేసుకుంటారు. దీన్ని ప్రాసెస్ చేసి రకరకాలుగా చేస్తారు. పులుసుగా వండుకోవచ్చు, తీయగా కూడా వండుకోవచ్చు. సో పప్పు పోసి రకరకాల సోరతో ఎన్నో విధాలుగా వండుకోవచ్చు.